Hi everyone, welcome to Ashri Culture. Today I'm going to explain about how to prepare organic compost. For this process, there are some materials which are required. అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ పేపర్స్ అండ్ కార్డ్బోర్డ్, డ్రై లీవ్స్, వెజిటేబుల్ స్క్రాప్ అండ్ కౌ డంగ్. ఇంకా నేను ఒక బకెట్ తీసుకుంటున్నాను కంపోస్ట్ ప్రిపరేషన్కి. అండ్ క్యాండిల్, మ్యాచ్ బాక్స్ అండ్ లూప్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు బకెట్ ఏదైతే కంపోస్ట్ ప్రిపేర్ చేస్తామో ఆ బకెట్ తీసుకొని వీ నీడ్ టు ఫ్లేమ్ అప్ ద క్యాండిల్ ఫ్లేమ్ అప్ చేసి ఆ లూప్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా హీట్ అయ్యేలా చేసుకోవాలి. బాగా హీట్ చేసుకొని ఆ బకెట్ చుట్టూ హోల్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి. నియర్లీ ఒక 8-9 హోల్స్ అనేది పెట్టుకోవాలి. డిస్టెన్స్ తోటి ఒక పర్టికులర్ డిస్టెన్స్ పెట్టుకొని మంచిగా హోల్స్ అనేది దానికి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ అనేది వాటి నుంచి ఫ్లో అవుతుంది లిడ్ ప్లేస్ చేసిన తర్వాత ఆ బకెట్కి. సో దట్ అనరోబిక్ రెస్పిరేషన్ అవ్వకుండా ఉంటుంది, అది ఏరోబిక్ రెస్పిరేషన్ ఫామ్ అవుతుంది. సో అనరోబిక్ రెస్పిరేషన్ ఎందుకు అవ్వద్దంటే బ్యాక్టీరియల్ కంటెంట్ అనేది, అన్వాంటెడ్ బ్యాక్టీరియల్ కంటెంట్ అనేది ఫామ్ అవుతుంది లోపల అంతా. మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ కంపోస్ట్ అనేది ఫామ్ కాదు. అండ్ ఎయిర్ ఫ్లో అవ్వకపోవడం వల్ల అది చాలా స్లో అవుతుంది. ఏదైతే ప్రాసెస్ ఉందో చాలా స్లోగా అవుతుంది. సో ఎయిర్ అనేది ఒక లిమిటెడ్ అమౌంట్లో ఫ్లో అయితే అది కంపోస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ప్యూర్ ఇంకా మంచి కంపోస్ట్ అనేది మనకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ హోల్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బకెట్ కూడా మనం ఒక 4-5 హోల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కంపోస్ట్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో అది కొంచెం కంపోస్ట్ వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. కంపోస్ట్ టీ కూడా అంటాం, కంపోస్ట్ టీ, అది రిలీజ్ చేస్తుంది. సో అది రిలీజ్ చేసినప్పుడు ఆ బకెట్లోనే ఉండిపోకుండా అది బయటకు వచ్చేసేటట్టు ఆ హోల్స్ అనేటివి యూజ్ అవుతాయి. అండ్ ఈ కంపోస్ట్ ఇది బకెట్లో ప్లేస్ చేసిన తర్వాత దాని కింద ఒక ప్లేట్ ఆర్ ట్రే అనేది ప్లేస్ చేసుకోండి. సో ఆ వాటర్ అనేది కింద ఫ్లో అవ్వకుండా మీకు దాంట్లోకి వచ్చేస్తుంది. టీ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పేపర్స్ తోటి ఒక లేయర్ అనేది క్రియేట్ చేయాలి. ఏవైతే మీరు పేపర్స్, న్యూస్ పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ కలెక్ట్ చేశారో వీ నీడ్ టు టేర్ ఇట్. దాన్ని చిన్న చిన్న పీసెస్గా టేర్ చేయాలి. టేర్ చేసి ఫస్ట్ లేయర్ మొత్తము దాంతో నింపేయాలి. నింపేసిన తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి డ్రై లీవ్స్. ఏవైతే డ్రై లీవ్స్ కలెక్ట్ చేసామో మనము ఆ లీవ్స్ అనేటివి సెకండ్ లేయర్ లాగా యూజ్ చేయాలి. లీవ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ డ్రై లీవ్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ పేపర్స్ ఇంకా కార్డ్బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ మన వాటర్ కంటెంట్ అనేది ఈ కంపోస్ట్ ప్రిపరేషన్ చేసే ప్రాసెస్లో ఎక్కువ యాడ్ చేస్తే ఆ కార్డ్బోర్డ్స్ ఇంకా పేపర్ ఆ ఎక్సెస్ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ఆ పేపర్స్ ఇంకా కార్డ్బోర్డ్, ఈ లీవ్స్ అనేది ఇంపార్టెంట్ ఈ కంపోస్ట్ ప్రిపరేషన్లో. ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు యాడ్ ద వెజిటేబుల్ స్క్రాప్ ఇన్ టు దట్ బకెట్. ఆ బకెట్లోకి మనం వెజిటేబుల్ స్క్రాప్ అనేది మంచిగా గ్లౌజ్ వేసేసుకొని ఆ స్క్రాప్ అనేది తీసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేసి వీ నీడ్ టు యాడ్ ప్రెషర్ ఆన్ ఇట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బెడ్. దాన్ని ఒక బెడ్ లాగా చేయడానికి ప్రెషర్ యాడ్ చేస్తూ మొత్తం సర్ఫేస్ ఒక లెవెల్ చేసుకుంటా స్క్రాప్ అనేది యాడ్ చేయాలి. సో ఆ ప్రెషర్ యాడ్ అయితేనే ఆ డికంపోజిషన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అట్లా స్క్రాప్ యాడ్ చేసిన తర్వాత ఆ స్క్రాప్లోనే ఇంకొంచెం న్యూట్రియన్స్, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మినరల్స్, న్యూట్రియన్స్ యాడ్ చేయడానికి వీ నీడ్ టు యాడ్ ఎక్షల్ పౌడర్ వల్ల ఏమవుతుందంటే కాల్షియం కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కంపోస్ట్లో వచ్చేస్తుంది. కాల్షియం కంటెంట్ యాడ్ చేయడానికి మనం వీఆర్ టేకింగ్ ఎక్షల్స్ అండ్ మేకింగ్ ఇట్ ఇన్ టు ద పౌడర్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఇన్ టు ద బకెట్. సో ఇది యాడ్ చేసిన తర్వాత కౌడంగ్ తీసుకోవాలి. కౌడంగ్ కూడా యాడ్ చేయాలి. కౌడంగ్ వల్ల కూడా నైట్రోజన్ అనేది ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ వీఆర్ టేకింగ్ అనదర్ లేయర్.
దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ యాడింగ్ అనదర్ లేయర్ ఆఫ్ పేపర్స్ తోటి ఇంకో లేయర్ అనేది యాడ్ చేయాలి క్లోజింగ్ ఆఫ్ దిస్ కంపోస్ట్. ఆ కంపోస్ట్ క్లోజ్ చేసేటప్పుడు కూడా ఇంకో లేయర్ అనేది యాడ్ చేయాలి దానిపైన. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దానిపైన మళ్ళీ కవర్ ఇట్ విత్ డ్రై లీవ్స్. ఆ డ్రై లీవ్స్ కూడా వేసి మళ్ళీ ప్రెషర్ అనేది యాడ్ చేయాలి. ప్రెషర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా ఒక ట్రే తీసుకొని ట్రేలో పెట్టుకోవాలి. లేటర్ we need to take a spray bottle. I'm using this spray bottle to sprinkle water on the compost. కంపోస్ట్ మీద వాటర్ యాడ్ చేయడానికి నేను స్ప్రే బాటిల్ తీసుకున్నా. స్ప్రే బాటిల్ హెల్ప్ తోటి అండ్ స్ప్రింక్లింగ్ సమ్ వాటర్ ఆన్ ఇట్. మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బీ నాట్ టూ వెట్. అది టూ వెట్ కాకుండా చూసుకోవాలి. అండ్ టూ డ్రై కూడా ఉండదు, లైట్ మాయిస్టీ ఉండాలి. అందుకు అది వేసేసిన తర్వాత నెక్స్ట్ దాని మీద లిడ్ ప్లేస్ చేసుకోవాలి. లిడ్ ప్లేస్ చేసుకొని అదొక కార్నర్లో పెట్టేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఒక సైడ్కి పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైం ఒక 4-5 hours తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి దానికి వాటర్ అనేది సరిపోతుందా. ఆర్ ఎల్స్ ఓవర్ డ్రై అయిపోతే కొంచెం వాటర్ మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటా అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక 45 days తర్వాత మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఆ కంపోస్ట్లో వీ కెన్ నాట్ ఫైండ్ దిస్ పీల్స్ ఏవైతే ఉంటాయో అండ్ స్క్రాప్ ఏదైతే ఉంటాయో అవన్నీ కనిపించవు. ఇంకా కంప్లీట్ అది ఒక బ్లాక్ పౌడర్ లాగా అయిపోతుంది. బ్లాక్ వెట్ పౌడర్ లాగా అయిపోతుంది. దాన్ని తర్వాత మనం సాయిల్లో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంపోస్ట్ ప్రిపరేషన్ ఏదైతే అన్నానో అదొక సైక్లిక్ ప్రాసెస్. అండ్ సేమ్ స్టెప్స్ మనం మళ్ళీ ఫాలో కావాలి. మళ్ళీ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే సేమ్ ఆ పేపర్స్ లేయర్ వేసి నెక్స్ట్ ఆ తర్వాత డ్రై లీవ్స్ వేసి ఆ తర్వాత వెజిటేబుల్ స్క్రాప్ అండ్ అగైన్ క్లోజింగ్ విత్ ద పేపర్స్ అండ్ ద డ్రై లీవ్స్. ఇది నథింగ్ బట్ ఒక సైక్లిక్ ప్రాసెస్. రిపీట్ చేస్తూనే ఉండాలి. రిపీట్ చేస్తే కంపోస్ట్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ కంపోస్ట్ అప్డేట్స్ ఇన్ షార్ట్స్. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ashri Culture. Stay tuned for the more updates. Thank you.